V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్. మారిషస్ ప్రధానితో సుప్రీంకోర్టు భవనాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోదీ తమ భాగస్వాములను గౌరవించడమే భారతదేశ ప్రాథమిక సూత్రమని ఉద్ఘాటన. రాఫెల్ యుద్ధ విమానాల రాకపై స్పందించిన పాక్ భారత్ను ప్రపంచ దేశాలు నిర్వహించాలని వినతి. తెలంగాణ ప్రభుత్వాన్ని మరోసారి ప్రశ్నించిన హైకోర్టు నీలోఫర్ ఆసుపత్రిలో భోజనం సరఫరా చేసిన కాంట్రాక్టర్పై చర్యలు ఎందుకు తీసుకోలేదన్న కోర్టు. నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల నరసింహయ్య. ఇక డీటెయిల్స్ కలితే అభివృద్ధి సహకారంలో భారతదేశం ప్రాథమిక సూత్రం తమ భాగస్వాములను గౌరవించడమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అభివృద్ధి పాఠాలు తమకు ప్రేరణ ఇస్తాయని తెలిపారు. అందుకే భారతదేశ అభివృద్ధి సహకారంలో ఎలాంటి ఆంక్షలు ఉండవని పేర్కొన్నారు. పరోక్షంగా చైనాను ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగనౌత్తో కలిసి ఆ దేశంలోని సుప్రీంకోర్టు భవనాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలో భాగంగా ఈ భవన నిర్మాణానికి భారత్ ఆర్థిక సహాయం చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ముఖ్య మూల స్తంభాలైన స్వతంత్ర న్యాయ వ్యవస్థలను భారత్, మారిషస్ గౌరవిస్తాయని అన్నారు. మారిషస్లో నూతనంగా నిర్మించిన సుప్రీంకోర్టు భవనం నిర్మాణం ఆకృతి వాటి గౌరవానికి ప్రతీకలను తెలిపారు. హిందూ మహాసముద్రంలో భారత్కు మారిషస్ ముఖ్య భాగస్వామి అని, అందుకే భారత్ సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్ ప్రణాళిక గురించి ముందుగా మారిషస్తో చర్చించినట్టు తెలిపారు. అలానే కరోనా మహమ్మారి కట్టడిలో సమర్థంగా వ్యవహరిస్తున్నందుకు ఆ దేశ ప్రభుత్వానికి, ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. వైరస్ పై పోర్లో భాగంగా మందుల సరఫరాతో పాటు దానికి సంబంధించిన సమాచారాన్ని భారత్ మారిషస్తో పంచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ భవనం నిర్మాణానికి సాయం చేయడం భారత్ గౌరవంగా భావిస్తుందని, అలానే నైజీరియాలో మహాత్మా గాంధీ కన్వెన్షన్ సెంటర్ నిర్మించడం భారత్కు గర్వకారణమని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ మారిషస్ ద ఆనరబుల్ ప్రవీణ్ కుమార్ జగన్నాథ్ జీ, senior ministers and dignitaries of Mauritius, distinguished guests, namaskar, bonjour, my warm greetings to all of you. First of all, I congratulate the government and people of Mauritius for effective management of the COVID-19 global pandemic. I am happy that India was able to support this effort through timely supplies of medicines and sharing of experience. Friends, today we celebrate yet another landmark in the special friendship between India and Mauritius. The new Supreme Court building in Port Louis is a symbol of our cooperation and our shared values. Both India and Mauritius respect our independent judiciaries as important pillar of our democratic systems. This impressive new building, with its modern design and construction, is a mark of this respect. I am happy that this project has been completed on schedule and within the initial estimated costs. Prime Minister Jagannath Ji, only a few months back, we have jointly inaugurated the landmark metro project and a new state-of-the-art
hospital. I'm happy to know that both these projects are proving useful for the people of Mauritius. ఇక రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కూడగట్టుకోవడంపై పాక్ అధికారికంగా తొలిసారి స్పందించింది. భద్రతా అవసరాలకు మించి మిలిటరీ సామర్థ్యాన్ని న్యూఢిల్లీ కూడబెట్టుకుంటుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇబ్బడి ముబ్బడిగా ఆయుధ సంపత్తి పెంచుకుంటూ పోవడం వల్ల దక్షిణాసియాలో ఆయుధ పోటీకి దారి తీస్తుందని తెలిపింది. సమతూకం పాటించకుండా ఆయుధాల సేకరించుకుంటున్న విషయంలో భారత్ను ప్రపంచ దేశాలు నిర్వహించాలని కోరింది. కాగా భారత అమ్ముల పొదిలో కొత్తగా 5 రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చి చేరడంతో ఐఏఎఫ్ స్క్వాడన్ల సంఖ్య 31 చేరింది. రాఫెల్ జెట్ల రాక భారత్ సైనిక చరిత్రలో కొత్త శకానికి ఆరంభమని, భారత ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించాలనుకునే వారికి వీటితో భయం కలుగుతుందని భారత్ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు మరోసారి ప్రశ్నించింది. నీలోఫర్ ఆసుపత్రిలో భోజనం సరఫరా చేసే కాంట్రాక్టర్ అక్రమాలపై విచారణ జరపాలన్న పిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. కమిటీ నివేదిక ఇచ్చి 5 నెలలైనా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని, నీలోఫర్ ఆసుపత్రిలో భోజనం సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్పై ఎందుకంత ప్రేమ అని కోర్టు ప్రశ్నించింది. కాంట్రాక్టర్ సురేష్ కుమార్ను అందరూ వెనకేసుకొస్తున్నట్టు కనిపిస్తుందని, కమిటీల నివేదికలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. గాంధీ ఛాతీ ఆసుపత్రిలో కూడా కాంట్రాక్టర్ సురేష్ కుమార్ పనితీరును పరిశీలించాలని, ఆగస్టు 17 లోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ కోఆప్షన్ ఎన్నికల్లో ముఖ్య అతిథిగా నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల నరసింహయ్య పాల్గొన్నారు. ఈ కోఆప్షన్ ఎన్నికల్లో 4 సభ్యులు టీఆర్ఎస్ పార్టీ ప్యానెల్ తరఫున గెలుపొందారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. ఇంతకుముందు గ్రామ పంచాయతీ వార్డు మెంబరు, ఇప్పుడు అన్నిటికీ మున్సిపాలిటీ పనిచేసేసరికి ఎట్టి పనులు అలాగే అల్పసంఖ్యాక వర్గము మహిళల నుండి షేక్ సంజనా సుల్తాన్ మనవరద్దు. अरे आपका मुंह दिखना जी ऐसा है देख लो. అల్పసంఖ్యాక వర్గంలో మహిళల కేటగిరీ నుండి కోఆప్షన్ మెంబర్గా ఇది బాగా లేదు. కరోనా భయంకరంగా ఉంది. దానికి అందరం సహకరిస్తారు. ప్రతి వారు పుట్టగట్టుకోవాలి ముందుకి, అది అవసరం. ఓకే, మీకు అందరికీ శుభాభినందనలు. ఎన్నికలు అడిగిన సోదరులకు అన్ని పక్షాల నాయకులకు నమస్కారం. కరోనా మృతదేహాలతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని మార్చరీ నిండిపోయింది. అంత్యక్రియలు నిర్వహించకుండా మృతదేహాలను తీసుకువెళ్లడానికి కరోనా మృతుల బంధువులు ఎవరు ముందుకు రాకుండా అనాథ శవాలుగా వదిలేసి వెళ్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని అధికారులు దహన సంస్కారాలు చేయకుండా తాత్సారం చేయడంతో మృతదేహాలతో ఆసుపత్రి మార్చరీ నిండిపోయింది. ఇక వరంగల్ కేంద్ర కారాగారంలో కరోనాతో జీవిత ఖైదీ మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మిగతా ఖైదీలకు కరోనా పరీక్ష నిర్వహించేందుకు గాను అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్లో దారుణం చోటు చేసుకుంది. ఒకే చితిపై 4 మృతదేహాలను దహనం చేశారు మున్సిపల్ సిబ్బంది. కరోనా మృతదేహాల కాల్చివేతలో నిబంధనలు, సంప్రదాయాలను అధికారులు గాలికి వదిలేశారు. ఒకే చితిపై 4 మృతదేహాలను దహనం చేస్తున్నారు. 3 చిత్తుల్లో 8 మృతదేహాలకు పైనే కాల్చి వేసినట్టు సమాచారం. ప్రభుత్వం చెప్తున్న కరోనా మృతుల సంఖ్యకు, కాలుతున్న చితి మంటలకు పొంతన ఏమాత్రం కుదరడం లేదని అంటున్నారు స్థానికులు.
ఇక రాష్ట్రంలో ఎక్కడైనా అరగంటలోనే కోవిడ్ రోగులకు పడకలు ఏర్పాటు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రాజమహేంద్రవరం నుంచి హోమ్ ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్లో ఉన్న రోగులతో జూమ్ యాప్ ద్వారా ముఖాముఖి మాట్లాడారు. ఇతర జిల్లాలతో పోల్చితే తూర్పు గోదావరి జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండటానికి గల కారణాలను పరిశీలించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చామన్నారు. అనంతరం రాజమహేంద్రవరం కాకినాడలో అధికారులతో సమీక్షించి మాట్లాడారు. కరోనా పరీక్షల్లో భాగంగా దేశంలోనే రాష్ట్రం టాప్లో ఉంది. పరీక్షలు ఎక్కువగా నిర్వహించడం వల్లే పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పరీక్షలు రోజుకు 6,000 పైన నిర్వహిస్తున్నారని, ఇప్పటికే ఈ జిల్లాలో 6 కరోనా ఆసుపత్రులున్నాయని అన్నారు. వీటి సంఖ్య 9కి పెంచుతున్నామని చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్లో 3,000 నుంచి 4,000 బెడ్లున్నాయి. వీటికి అదనంగా 5 కోవిడ్ కేర్ సెంటర్లతో 5,000 బెడ్లు ఏర్పాటు చేస్తున్నామని, సీజనల్ వ్యాధులతో ఆసుపత్రికి వెళ్తే వైద్యం నిరాకరిస్తే చర్యలు తప్పవన్నారు. వైద్యం అందక మరణిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. కేర్ సెంటర్స్ కూడా కోవిడ్ కేర్ సెంటర్స్ కూడా ఇప్పటికే 2 సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్ను ఇంకా 5,000 ఇప్పటికున్న బెడ్స్ వచ్చి దాదాపుగా ఒక 3,000 4,000 వరకు బెడ్స్ ఉన్నాయి. దానికి అదనంగా ఇంకా 5,000 బెడ్స్తో ఇంకా 5 కోవిడ్ కేర్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేయడానికి మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. కలెక్టర్తో కూడా చర్చించడం జరిగింది. దానికి అనుగుణంగా ఆయన రేపటి నుంచే దానికి చర్యలు ప్రారంభిస్తూ ఉన్నారు. ఆసుపత్రులకు సంబంధించి దాదాపుగా ఇప్పుడు ఒక 1000 బెడ్లతో కొత్తగా ఇప్పుడున్నటువంటి సౌకర్యాలతో పాటు అదనంగా ఒక 1000 బెడ్లతో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కోవిడ్ హాస్పిటల్కి సంబంధించి బెడ్స్ పెంచడం, 5,000 బెడ్స్తో కోవిడ్ కేర్ సెంటర్లో బెడ్స్ పెంచడం ప్రాథమికంగా ఇప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ ఈ రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు పెరుగుతున్నటువంటి కేసుల్లో కొన్ని సివియర్గా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వారిని విశాఖపట్నమో లేకపోతే విజయవాడ తీసుకువెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందని జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు కన్నబాబు గారు వీరందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే అప్పుడున్నటువంటి 5 టెర్షరీ కేర్ హై అండ్ ట్రీట్మెంట్తో 5 రాష్ట్ర స్థాయి కోవిడ్ హాస్పిటల్ ఇప్పుడు రాష్ట్రంలో ఉంటే దానికి అదనంగా ఇంకొక 5 ఆసుపత్రులు ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆ 5 కొత్తగా ఈ హై అండ్ ట్రీట్మెంట్తో పాటు ఏర్పాటయ్యేటువంటి కోవిడ్ హాస్పిటల్ రాష్ట్ర స్థాయి కోవిడ్ హాస్పిటల్స్లో ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఒక టెర్షరీ కేర్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయమని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఒక వారం రోజుల లోపల ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా మందుల విషయంలో కానీ, ఎక్విప్మెంట్ విషయంలో కానీ, అదేవిధంగా హాస్పిటల్ ప్రిపేర్నెస్ విషయంలో కానీ పూర్తిగా అప్రమత్తంగా ప్రభుత్వం ఉంది. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా ఈ పెరుగుతున్నటువంటి కేసులకు వారు దాన్ని ధీటుగా ఎదుర్కొనే విధంగా మరి అంత సన్నద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మరి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలు ఎవ్వరూ కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఏజెన్సీల ప్రాంతంలో కూడా 2 కోవిడ్ కేర్ సెంటర్లు రంపచోడవరంలోనూ చింతూరు ప్రాంతంలోనూ కూడా 2 కోవిడ్ కేర్ సెంటర్లను కూడా మరి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఈ కోవిడ్ బారిన గిరిజనులు ఎవరూ కూడా పడకుండా కూడా అక్కడ కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం. ఆ కోవిడ్ కేర్ సెంటర్స్లో డాక్టర్స్ను, మెడికల్ టీమ్ను, ఒక ఎక్స్రే యూనిట్, అదేవిధంగా దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వీటన్నిటితో పాటు ఇప్పుడు ఏదైతే కొత్తగా కోవిడ్ కేర్ సెంటర్స్, హాస్పిటల్స్, టెర్షరీ కేర్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తూ ఉన్నామో అత్యాధునిక వైద్య సదుపాయాలతో దీనికి సంబంధించి స్పెషలిస్టు డాక్టర్లు అవసరం. కడప జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ అతని తనయుణ్ణి టీడీపీ నేతలకు పరామర్శించేందుకు అధికారులకు నిరాకరించారు. జేసీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న తరుణంలో టీడీపీ నేతలు స్వయంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేందుకు గాను వెళ్లిన నాయకులను జైలు అధికారులు అనుమతి నిరాకరించడంపై నేతలు అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జేసీ ఆరోగ్యంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్ తాజా పరిస్థితిపై ఆరా తీయకుండా సమీక్షలతో కాలక్షేపం చేస్తున్నారని టీడీపీ నేత వాసు ఆరోపించారు. ఇప్పటికే 120 కేసులు అని చెప్పి ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో గణాంకాలను విడుదల చేసింది. కడప జిల్లాలో 6,700 కేసులు వచ్చినాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఏ హాస్పిటల్లో బెడ్లు లేవు. హాస్పిటల్లో బయట చెట్ల కింద పేషెంట్లు వచ్చి పడుకొని అక్కడే ప్రాణాలు వదులుకునే పరిస్థితి వస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారేమో అరగంటలో బెడ్ ఇవ్వాలని చెప్పి
జిల్లా కలెక్టర్కు జాయింట్ కలెక్టర్లను బాధ్యులు చేస్తున్నారు. ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రం ఎమ్మెల్యేలు, మంత్రులు, విప్పులు వీళ్ళందరూ కూడా కరోనా వ్యాప్తికి పరోక్ష కారకులై ప్రజల్లో పడి తిరిగి కరోనాను ఇంకా మరింత వ్యాప్తి చెందే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందంటే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ ఉంది. ఏమాత్రం కేంద్రం నుంచి నిధులు వస్తే ఆ నిధులను కూడా మరి దాంట్లకు డైవర్ట్ చేసి కరోనాకు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం ఈ విధంగా చేయడం చాలా దౌర్భాగ్యం, మరీ దుర్మార్గము, మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఏం ప్రజలు బతుకుతామా సస్తామనే ఆందోళనలో ఉన్నారు. వాళ్ళకు భద్రత కల్పించే దాంట్లో ప్రభుత్వం విఫలమైంది, ధైర్యం కల్పించే దాంట్లో విఫలమైంది. మీ బతుకులు మీవే, ఈ కరోనా వస్తుంది పోతుంది, దీనికి మనం భయపడద్దని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటనలకే పరిమితం అవుతున్నాడు తప్ప ఒక్కసారి ఆయన బయట వచ్చి తిరిగితే క్షేత్రస్థాయిలో తెలుస్తుంది కరోనా ఎంత తీవ్రంగా ఉందో. ఏది ఏమైనా ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండి మనల్ని మనం కాపాడుకోవాలి తప్ప ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే లాభం లేదని చెప్పి ఈ ద్వారా ప్రజలు తెలియజేస్తాం. కడప సెంట్రల్ జైల్లో ఈరోజు తాడిపత్రి మాజీ శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి వాళ్ళిద్దరినీ కూడా పరామర్శకు సెంట్రల్ జైలుకు రావడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారికి అనారోగ్యంగా ఉంది, బాగలేదనే విషయం తెలిసి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ రావడంతో ఒకసారి ఆయన ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేద్దామని చెప్పి సెంట్రల్ జైలుకి వచ్చి సూపరింటెండెంట్ గారిని పర్మిషన్ అడిగితే మిలాఖత్ లేదు, కరోనా వల్ల ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు, ఏదైనా ఉంటే మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. మరి దాదాపు 20-25 రోజులుగా ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కుమారుడు కడప సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. అన్యాయంగా కేసులు ఇరికిచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఈ ప్రభుత్వానికి ఒక ప్రతి చోట కూడా ఈ విధంగా చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. హరాస్ చేయడం, లొంగ తీసుకోవాలనుకోవడం, భయపెట్టడం ఇవన్నీ కూడా ఈ 14 నెలల పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం చేసిన ఏ కార్యక్రమం అంటే కేవలం ఈ కక్ష సాధింపులు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేయనున్న కోవిడ్ క్వారంటైన్ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పరిశీలించారు. పెనుగొండ ఎస్వీకేపీ డాక్టర్ కె ఇస్రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల మరియు నెగ్గిపూడి ఆచార్య ఎన్జీ రంగా రైతు భవనంలో సుమారు 400 మందికి సరిపడే క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. క్వారంటైన్కి వచ్చే పేషెంట్స్కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మరియు రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశించారు. మంత్రి రంగనాథరాజు ఆచంట నియోజకవర్గ ప్రజలలో కోవిడ్ లక్షణాలు కలిగిన వారిని, పాజిటివ్ వచ్చిన వారిని పాలకొల్లు, ఏలూరు, తాడపల్లిగూడెం, భీమవరం క్వారంటైన్ కేంద్రాలకి తరలిస్తున్నారని, అక్కడ బాధితులు పెరిగిపోవడంతో ఆచంట నియోజకవర్గ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రజలకు దగ్గరగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రోజు రోజుకి కేసులు అధికమవ్వడంతో నియోజకవర్గంలో ఉన్న కళాశాలలు మరియు స్కూల్స్లను ప్రజలకు దగ్గరగా క్వారంటైన్ కేంద్రాలుగా మారుస్తున్నామని, వచ్చే సోమవారం నుండి నియోజకవర్గంలో క్వారంటైన్ కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. ఆచంట నియోజకవర్గం నుంచి ఈ సింపతిక్ కేసు కానీ పాజిటివ్ కేసులు అన్నీ కూడా ఇటు భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పంపడం జరుగుతుంది. అక్కడ కూడా ఎక్కువ మంది పేషెంట్స్ అవడం వల్లనే ఈ ఆచంట నియోజకవర్గం వరకు సుమారు 400 మంది పేషెంట్స్కి ఇక్కడ పెనుగొండ డిగ్రీ కాలేజీలో కానీ మార్టేర్ అగ్రికల్చర్ ఫారంలో 400 మందికి అకామిడేషన్ ఇచ్చి ఈ నియోజకవర్గం పేషెంట్లందరినీ కూడా ఇక్కడే పెట్టి త్వరితగతిన ట్రీట్మెంట్ చేసి డిశ్చార్జ్ చేయడం, మళ్ళీ ఇంటికి పంపేయడం కోసం ఏర్పాట్లను చేయడం జరుగుతుంది.
ఎందుకంటే కేసులు పెరుగుతున్నాయి కాబట్టి జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఉన్నా ఆ నియోజకవర్గంలోనే సాధ్యమైనంత వరకు స్కూల్స్ కాలేజెస్ తీసుకుని దగ్గరలో ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు ముందుగా ఆతాన్ నియోజకవర్గంలో మొదలుపెట్టడం జరుగుతుంది. తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్న ప్రైవేట్ బిల్డింగ్స్ తీసుకుని ఏదైతే క్వారంటైన్ సెంటర్లు ఉన్నా అది లోడ్ లేకుండా ఉండటం కోసం ఏర్పాటు చేయడం. రేపు సోమవారం నాటి నుంచి ఈ నియోజకవర్గంలో 400 మందికి ఏర్పాట్లన్నీ త్వరితగతిన చేసి సోమవారం నుంచి ఇక్కడ కారు అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి 2 యువకులు సురక్షితంగా బయటపడ్డారు. కడపకు చెందిన రాకేష్, రఫీ అనే యువకులు కడప నుంచి బీజాపూర్ వెళ్తుండగా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటే క్రమంలో నీటి ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న యువకులను స్థానికులు రక్షించారు. ప్రమాదం నుంచి సురక్షితంగా ఆ యువకులు బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారు ప్రమాదం తర్వాత వాగును దాటుతూ రోడ్డుపై ఆర్టీసీ బస్సు నిలిచిపోవడంతో తాళ్ల సహాయంతో లారీ ద్వారా బస్సును స్థానికులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. గుత్తి చెరువులో చిక్కుకున్న ఓ మత్స్యకారుని కూడా స్థానికులు కాపాడారు. అనవసరం కదా పోవడం, వాడు వాళ్ళు లోతున్నాడు ఎక్కువ. స్విమ్మింగ్ చేసినట్టుంది వాళ్ళు. కాదు, పడవ అయిపోయింది వాళ్ళకి. అది గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, అచ్చంపేట ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని రూరల్ పోలీసులు సీజ్ చేశారు. దీనిపై రూరల్ ఎస్పీ విశాల్ గున్ని మాట్లాడుతూ వారం రోజుల క్రితం 3000 మద్యం బాటిళ్లు పట్టుకున్నామని, తాజాగా 5218 మద్యం బాటిళ్లను సీజ్ చేసినట్లు తెలిపారు. పడవల ద్వారా అక్రమ మద్యం సరఫరా జరుగుతుందనే సమాచారంతో దాడులు చేసినట్టు చెప్పారు. నల్గొండ నుండి గుంటూరుకు 4 వ్యక్తులు ఏపీకి మద్యం తీసుకువస్తుండగా పట్టుకున్నామని ఎస్పీ తెలిపారు. 10 లక్షల రూపాయల విలువైన మద్యం బాటిళ్లను సీజ్ చేశామని, 4 వ్యక్తులను అరెస్ట్ చేశామని అన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టామని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని పేర్కొన్నారు. నేను చెప్పినట్లు ఇది హైయెస్ట్ క్యాచ్ ఇన్ ఓవర్ ద లాస్ట్ 6 months. 5218 bottles of non-duty paid liquor was caught today in our district. ఈ 2 కేసుల గురించి డీటెయిల్డ్గా మీరు అందరికీ చెప్తాను. ఫస్ట్ కేసులో మారిన పరిస్థితిలో అచ్చంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గింజుపల్లి విలేజ్ దగ్గర వచ్చినటువంటి ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మేరకు మా ఎస్ఐ గారు వారి టీం వెళ్ళి 4236 బాటిల్స్న ఒకే బోట్లో పట్టుకోవడం జరిగింది. మనకు తెలిసింది ఏంటంటే శివగంగా వైన్స్ అని సూర్యరావుపేట వైపు ఉన్నటువంటి ఒక మైల చెరువు, అక్కడ ఉన్నటువంటి ఒక వైన్ షాప్ నుంచి దీన్ని తెచ్చుకొని మన జిల్లా తర్వాత కృష్ణా జిల్లాకి తీసుకుని వెళ్తున్నట్లు మనకి సమాచారం వచ్చింది. సో కరెక్ట్ టైంలో ఎస్ఐ గారు వారి టీము వెళ్ళి ఇంటర్సెప్ట్ చేసి 4236 బాటిల్స్న పట్టుకోవడం జరిగింది. I congratulate the SI, the inspector and the SDPO for a good work done. At the same time, last time మనం చెప్పాము, ఇలాంటి నాన్ డ్యూటీ పేడ్ లిక్వర్ మనం పట్టుకున్నప్పుడు తప్పకుండా అవతల వైపు నుంచి ఎవరెవరు వైన్ షాపులు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అమ్ముతున్నారు, వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పాను. ఎస్టర్డే
4 అక్యూజ్డ్ను మనం అరెస్ట్ చేసిన దాంట్లో ఈ శివగంగా వైన్స్ కూడా అక్యూజ్డ్గా పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఒక 1 or 2 డేస్లో అరెస్ట్ కూడా జరుగుతుంది. మనకి ఈ కేసులో 4 మనం అరెస్ట్ చేశాము. నరేష్, బంకా చిరంజీవి, జాన్ బాబు, అన్నబాబు అని. వీరందరూ చంద్రలపాడు కృష్ణా డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు. కొంతమంది విలేకరులు కొంతమంది ఇన్పుట్స్ మనకేం చెప్పారంటే లాస్ట్ ఒక 15 డేస్లో సార్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కొత్త మోడస్ ఆపరెండితో కొత్త ఒక మార్పులు తీసుకుని వచ్చి ఈ నాన్ ఇల్లీగల్ ఎలిమెంట్స్ దే ఆర్ ట్రాన్స్పోర్టింగ్ త్రూ బోట్స్ పడవలు తెచ్చుకున్నని కొంతమంది చెప్పడం జరిగింది. మీరందరూ చెప్పిన తర్వాత దీని మీద ప్రత్యేకంగా మనం నిఘా పెట్టాము. ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ప్రూవ్ అయింది. ఈరోజు రిజల్ట్ మీ ముందుంది. సో ఐ థ్యాంక్ ఆల్ ది people, all the media people, at the same time our SI who persisted, at the same time who ensured that the data and the information is correlated and the success is brought about. Second case lo Sattenpalli lo total 743 bottles na manamu Sattenpalli town lo pattukunnamu. Dintlo Kishore Babu, Sai Kumar, Wasim Akram and Onnur Srinivas ee naluguru who belong to Guntur town వారిని మనం పట్టుకున్నాము. వీరు నలుగురు వెళ్ళి వెంకటేశ్వర వైన్స్ ఇన్ దామన్ చెరువు ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ అక్కడికి వెళ్ళి ఈ బాటిల్స్ని తెచ్చుకొని ఇక్కడ ఒక ప్రాఫిట్ మార్జిన్ కానీ ఇల్లీగల్ అమ్మడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓవరాల్గా దీంట్లో ఒక బోటు ఒక ఆటో కూడా మనం సీజ్ చేశాము. ఓవరాల్గా వాట్ ఈస్ ది ఓవరాల్ వాల్యూ ఆఫ్ దిస్ వన్ 5,000కి మనం వేస్తే ఓవరాల్ including we have put the conservative figure అంటే తక్కువలో తక్కువ మనము రేట్లు వాల్యూ వేసుకుంటే 10 lakh rupees ఈజీగా విలువైనది ఈరోజు మీరు చూస్తున్నారు. సో దిస్ ఇస్ అగైన్ యాజ్ ఐ టోల్డ్ సింగిల్ లార్జెస్ట్ క్యాచ్ ఓవర్ ద లాస్ట్ 6 months. ఈరోజు చాలా సక్సెస్ఫుల్ డే మన గుంటూరు రూరల్ జిల్లాకి. ఐ కంగ్రాచులేట్ ది అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ ఆల్సో. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మారిషస్ ప్రధానితో సుప్రీంకోర్టు భవనాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోదీ. తమ భాగస్వాములను గౌరవించడమే భారతదేశ ప్రాథమిక సూత్రమని ఉద్ఘాటన. రాఫెల్ యుద్ధ విమానాల రాకపై స్పందించిన పాక్, భారత్ను ప్రపంచ దేశాలు నిర్వహించాలని వినతి. తెలంగాణ ప్రభుత్వాన్ని మరోసారి ప్రశ్నించిన హైకోర్టు. నీలోఫర్ ఆసుపత్రిలో భోజనం సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు ఎందుకు తీసుకోలేదన్న కోర్టు. నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక. ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల నరసింహయ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్కారం.